హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం. 2019కి ముందు ఎటువంటి వాతావరణం, ఇప్పుడు 2024 ఎలక్షన్స్ కూడా అతి దగ్గరలో రాబోతున్నాయి. కానీ 2019లో ప్రత్యేక హోదా అన్నారు, లేదంటే రాష్ట్రానికి ఒక రాజధాని అన్నారు. ఇప్పుడు అవన్నీ పోయి మేమేమిస్తున్నాము, అంతకంటే మేము డబుల్ ఇస్తాం, త్రిబుల్ ఇస్తాం. ఇప్పుడు బాలయ్య గారిని మీరు బాలయ్య గారు ఏం చెప్పారు చూడండి. ఈ నేత పక్క రాష్ట్రానికి పోతే బోర్డర్లోనే కాల్చి దొరుకుతారు. మీ యొక్క తెలివిని, మీ జ్ఞానాన్ని, మీ విజ్ఞానాన్ని మీరు పాడు చేసుకోకండి. ఆయన బోళా మనిషి. అంటే ఇప్పుడు ఆయన ఎవరికి చెప్తున్నారు? జనానికి చెప్తున్నారా? స్టేజ్ మీద ఉన్న వాళ్ళు లీడర్లకి చెప్తున్నారా? లేదంటే ఆ పార్టీ అధ్యక్షుడికి చెప్తున్నారా? బాలయ్య బాబు గారు బోళా మనిషి. 100% కరెక్ట్. అది ఒకసారి చిరంజీవి గారు నాడు చిన్నపిల్లాడు మనస్తత్వం, చిన్నపిల్లాడు నేను అన్నగారండి. ఆయన బోళా మనిషి. ఇవాళ బాధ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి 14 లక్షల కోట్లు అవుతుందేమో ఈ ఫైనాన్షియల్ ఎండింగ్కి. కర్ణాటక జీడిపి జిఎస్డిపి స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ 20 లక్షల కోట్లు చేరుతున్నాయి. వాళ్ళే ఈ బస్సులు 4 లక్షల కోట్లు, అంతా 5 లక్షల కోట్లు వాళ్ళకి సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్. ఫ్రీ బస్సులతో తడబడ పడిపోతున్నారు. పెద్దలు సిద్ధరామయ్య యాదవ్ గారు, మేము ఎలాగది మాటలు చెప్తూ ఉంటాం, అమలు చేయడం కష్టం, పొరపాటున అసెంబ్లీలో అన్న దాని మీద మీ ట్రోలింగ్ నడుస్తూ ఉంది. అవును సార్. ఇంటింటికి ఆ సిలిండర్లు ఫ్రీ అండ్ తగ్గించి ఎన్ని సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉందని పక్కన చెప్తా, వెనిజువలా అయిపోతుందని పక్కన చెప్తా, ఇంకా శ్రీలంక కూడా అయిపోతుందని చెప్పి భయంకరమైన ట్రోలింగ్ ఆల్రెడీ అయిపోతుంది. అవ్వలేదులేండి, మీరు అనుకోవద్దు. ఇవన్నీ ఇప్పుడు 14 లక్షల కోట్ల అప్పులు, మాటలే చెప్తున్నాను నేను కూడా. 14 లక్షల కోట్ల అప్పులు, 20 లక్షల కోట్ల అప్పులు, ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోయింది. ఈ మాటలు ఆంధ్రప్రదేశ్కి చేటు చేస్తాయి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు కొంతమంది బయలుదేరి ఇంకా ఈ రాష్ట్రానికి ఇది లేదు అని చెప్పి, కరెంట్ లేదని మొదలుపెట్టారు. నష్టం, దుర్మార్గంగా మాట్లాడే వాళ్ళ వల్ల నష్టం జరుగుతుంది రాష్ట్ర భవిష్యత్తు. ఇవాళ అసలు రాష్ట్రంలో అంతా అయిపోయింది, ఇంకా రాష్ట్రం శ్మశానం అయిపోయిందని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఇష్టమైన నాయకుడు అధికారం లేకపోతే రాష్ట్రం నాశనం అయిపోయిందనా? రాష్ట్రంలో ఫారిన్ ఎక్స్పోర్ట్స్ ఎంత అయినాయండి? 2018-19 నుంచి 2023 లెక్క తీయండి. గ్రోత్ రేట్ ఎంత పెరిగింది? జిఎస్డిపి గ్రోత్ పర్సంటేజ్ ఎంత ఉంది ఇండియాలో? తగ్గి పెరగడం అనేది అంటే కంటెంపరీ తీసుకున్నా మైనస్ ఉంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఎక్కువ పెట్టకుండా సంక్షేమ కార్యక్రమాలను చెప్పి ఎక్కువ పెట్టడం వల్ల భావితరాలు దెబ్బతినే సూచన కనపడుతుంది. కేంద్రంలో పోరాడి కనుక తీసుకొస్తే మంచిది. ఒకటే, ఇప్పుడు ఆ రోజు 5 సంవత్సరాలు పోరాడితే 3,972 కోట్లు ఇచ్చారు రోడ్డుపతి, ఇప్పుడు 10,400 కోట్లు ఇచ్చారు. అంతవరకు మాత్రమే, ఇంతకుమించి ఏమీ జరగలేదు ఈ 4 సంవత్సరాల్లో, 4.5 సంవత్సరాలు ఏం జరగలేదండి. అందువల్ల ఒకటే కోరుకున్నాం, మనం పెద్ద మనసుతో మనం చేసుకోవాల్సింది ఏంటంటే రాష్ట్ర భవిష్యత్తు మీద దృష్టి పెట్టాలి. ఇంతకుముందు ఏమన్నారు, ఇప్పుడు నేను మాట్లాడలేదు రాజకీయ నాయకులు, నేను స్టాండ్గా ఉన్నా. సంక్షేమ పథకాలు అవసరమే, ఆ పన్నులకు అవసరమే, కానీ గుత్తగా ఎన్నికల కోసం మొత్తం అందరికి ఇచ్చి లేని వాళ్ళకు కూడా ఇవ్వద్దు, ఉన్న వాళ్ళకి అవసరమైంది ఎక్కువ ఇవ్వండి అని చెప్తాను. నేను మాట మార్చలేదు, మడం తిప్పలేదు, నిమిషాలకి పల్టీలకి ఇవాళ నాయకుడిని బూతులు తిట్టి మళ్ళీ నాయకుడిని పొగిడేసి ఈ కులాన్ని తిట్టి ఈ కులం గొప్పని శాలువాలు వేయించుకుని సన్మాలు వేయించుకుని ఆ నాయకులు పక్కన కూర్చుని ఊరేగే మనిషిని కాదు నేను సార్. కులాలను అమ్మాలి బూతులు తిట్టినాళ్ళు, వాళ్ళ కులాలను గొప్పని తిడితే గండపెండరాలు ధ్వజారోహణం పాలతో కాళ్ళ కడిగించుకునే బ్యాచ్. వాళ్ళని తప్పట్టు నేను కడిగినాళ్ళ జ్ఞానం మీద చింతిస్తున్నాను. మేమంట ఏ రోజు మాట్లాడి మేమంట వేరంట, అమ్మాలి బూతులు తిట్టినాళ్ళు వాళ్ళ ప్లేట్ మార్చుకుంటే వాళ్ళు గొప్ప అంట. సరే, నేను వ్యక్తి కూడా పక్కన పెట్టండి. ఇవాళ ఈ ఉన్న సంక్షేమ పథకాలతో నాశనం అయిపోతుందని చెప్పి దానికి 2-3 రెట్లు ఇస్తానని చెప్తే, అమ్మఒడి ఒకటికే కష్టం అయిపోయింది, 15,000 అని చెప్పి 13,000 ఇస్తున్నారు. ఎక్కడి నుంచి ఇస్తారని చెప్పి ఇప్పుడు ఎంతమంది 3 ఉంటే ఇస్తానని ఒక ఆయన, 4 ఇస్తాను ఒక ఆయన, ఇంకొక ఆయన ఉన్నదానికి 10 రెట్లు ఎక్కువ ఇస్తామని చూడండి, వీడియోలో వేయండి. ఇంకొక ఆయన 10 రెట్లు ఎక్కువ ఇస్తాం అన్నారు. అంటే అమ్మఒడి ఒకళ్ళకి 1,50,000 ఇస్తారా? మాట్లాడేటప్పుడు స్పష్టత ఉండాలి. మేనిఫెస్టో చూసుకుంటాం కాదండి. అసలు భావితరాల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద అందరూ ఇచ్చుకుంటూ పోతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఎంత పెడతారండి? 2014 నుంచి 2023 వరకు ఇండస్ట్రియల్ దాని మీద గ్రోత్ మీద కానీ ఎంత పెట్టారండి? సెపరేట్ బడ్జెట్ ఉంది. హెడ్ 11 హెడ్లో
2,000 కోట్లు 2,500 కోట్లు పెడుతున్నారు వీళ్ళు 10 ఏళ్ళ నుంచి. ఏందండి ఇది? నేను ఇంకోటి అడుగుతా ఉన్నాను, దయచేసి ఈ ఛానల్ చూసేవాళ్ళని దయచేసి ఏ పార్టీ అన్నా పర్వాలేదు, నేను చెప్పాను కదా, ఏ పార్టీ అన్నా నీతి నిజాయితీ నిబద్ధత ఉన్న వాళ్ళకి మీ ఛానల్లో మీ నియోజకవర్గాలు ఓటేయండి అని చెప్తున్నా నేను. ఏ పార్టీ అన్నా ఇండిపెండెంట్ అన్నా పర్వాలేదు ఓటేయమని చెప్పాను. ఇంకా నా పార్టీ ఏందండి? నాకు పార్టీ ఏంటి ఇంకా? అంతే కదా. నేను ఒకటి అడుగుతా, ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ ద సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ఇన్ 2014 at the time of ఫార్మేషన్ ఆఫ్ అదే న్యూ స్టేట్ ఆఫ్ తెలంగాణ, బైఫికేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. చెప్పండి నాకు ఎంత? 2014 నాటికి సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ 14-15 నాటికి ఆంధ్రప్రదేశ్లో ఎంత అండి? 1000 కోట్లు ఉన్నాయా? ఎక్కువ ఉంది కదా. తెలంగాణలో వెళ్ళిపోయిందిలేండి 2,41,000, ఇప్పుడు 3 లక్షల కోట్లు చేరుకుంటున్నాను 2024 అండి, అప్పుడు 23-24 ఎండింగ్కి. ఆంధ్రప్రదేశ్లో ఎంత అండి? 2018లో 50,000 కోట్లకి వెళ్ళిపోయిన తర్వాత పడిపోయిందని చెప్తున్నారా? నేను చెప్తున్నాను, లెక్కలే వెరిఫై చేసుకోండి. బేస్ ఎక్స్పోర్ట్స్ 2014-15లో ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ అరౌండ్ 1,000 crores, 1,100 crores. 2018-19లో కొత్త ప్రభుత్వం వచ్చే నాటికి కూడా 1,112 కోట్లు మాత్రమే. 2023 డిసెంబర్ నాటికి కూడా 1,800 కోట్లు 1,900 కోట్లు. ఎక్కడ 3 లక్షల కోట్లు? ఎక్కడ ఏ ఘనత వహించిన ఆ పెద్ద ఎక్స్పీరియన్స్ సైబరాబాద్ నిర్మాణించిన నాయకులు ఏమైపోయారు? సాఫ్ట్వేర్ అనేది 5 ఏళ్ళు 10 ఏళ్ళు పట్టదండి. మరి ఈ కొత్త అద్భుతమైన నాయకుడిగా వచ్చిన యువ నాయకుడిని నేను తీస్తానని ఈయన ఏమైపోయారు? కోడిగుడ్ల అమర్నాథ్ గారు ఏమైపోయారు? కోడిగుడ్లన్నీ ఎందుకు పదం వాడానంటే, ఆయన నేను కలిసి ఉద్యమంలో పనిచేసి ఎప్పుడు తప్పుగా మాట్లాడలేదు ఆయన్ని. ఆయన అనవసరంగా పదప్రయోగం చేశారని మాట్లాడాను నేను. ఎవరి జోలికి వెళ్ళండి, నేను సిద్ధాంతాల మీద నేను నా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడతా. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి మాట్లాడండి, సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్ గురించి మాట్లాడంటే మిగతా విషయాల గురించి మాట్లాడతారండి ఆయన. నాకు చెప్పండి ఏంటండి ఇద్దరు సాధించింది 10 ఏళ్ళ నుంచి? ఆంధ్రప్రదేశ్లో బేస్ చంద్రబాబు నాయుడు గారు వేశారు. ఐఎమ్ నాట్ డెనయింగ్ దట్, ఎవ్రీబడి హాస్ టు యాక్సెప్ట్. రాజశేఖర్ గారు ఇంకా పైకి తీసుకెళ్లారు, కేటీఆర్ గారు ఇంకెక్కడికో తీసుకెళ్లారు. మరి ఆంధ్రప్రదేశ్లో భావితరాల గురించి అడుగుతాం. ఎందుకండి? మీరు చదువుకున్నారు, బీటెక్లో లక్షల మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, మిలియన్స్ కొద్ది ఉన్నారు ఇవాళ క్యూములేటివ్గా. మీరందరికి ఉద్యోగాలు రాకుండా సాఫ్ట్వేర్ రంగంలో వీళ్ళందరూ కలిసి వాళ్ళు 1000 కోట్లు, వీళ్ళు 900 కోట్లు, మొత్తంగా 1000 కోట్లు కూడా 10-20 ఏళ్ళ నుంచి అండి మొత్తం కలిపి 1800 కోట్లు సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్స్ ఏం తీసుకొస్తారని అడుగుతున్నాను. తీసుకొచ్చిన ఇంకోళ్ళు పరిగెట్టుకారు కదా, ఏం తీసుకొచ్చారు? ఏం వెళ్ళిపోయినాయి? ప్రత్యేక హోదా విభజన హామీలు వస్తే, దాంట్లో వస్తే, ఇన్సెంటివ్ వస్తే, రాయితీలు వస్తే భావితరాలు బాగుంటాయా అని చెవి కట్టుకుని పోరి రాత్రి వాళ్ళు ప్రాణాలు తెగించి అమర దీక్షలు చేసిన ఈ నాయకులు పక్కన పడేసి రాష్ట్రాన్ని నాశనం చేయలేదా? నన్ను వ్యతిరేకించే వాళ్ళు ఎవరన్నా ఒక 10 సంవత్సరాల తర్వాత నా స్టేట్మెంట్ చూసుకోండి, వీడియో పెట్టి చూసుకోండి. నేనే పార్టీని విమర్శించట్లా, పాలకులను విమర్శిస్తున్నా. భావితరాలు ఎందుకండి కులాల మీద రెచ్చుకుని కొట్టుకుంటారు మీరు? నేను అడుగుతున్నాను, అది ముఖ్యమా? కన్స్ట్రక్టివ్ వర్క్ ముఖ్యమా అండి? రాష్ట్రాన్ని తిట్టుకుంటూ ఉంటే ఏమొస్తుంది? అద్భుతాన్ని ఉన్నారు ఏంటంటే రాష్ట్రం ఒట్టిపోయిందా? 972 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది, అద్భుతమైన సహజ సంపదలు ఉన్నాయి, మైన్స్ ఉన్నాయి. నేను చెప్తున్నాను వాళ్ళు వాటర్ కూడా ఉంది, పూర్వం కంప్లీట్ అవ్వాలి. మనకు విభజన హామీలు అయితే బ్రహ్మాండంగా ఉంటుంది రాష్ట్రం. మొత్తం మోడీ గారు ఈ కోతులో పిల్లల మధ్యన తగులు పెట్టి ఏళ్ళ ఒకళ్ళు జైల్లో వేయించి ఒకళ్ళు జైలు వేద్దామని బెదిరించి మొత్తం దోసుకుపోతున్నారు గుజరాత్కి. గుజరాత్ ప్రధానమంత్రి కాదు, నేను ఆ మాట ఖచ్చితంగా వాడా. ఆంధ్రప్రదేశ్ ఇవ్వాల్సిన రాయితీలు ప్రతి ఒక్కళ్ళు ఏనండి దయచేసి. నేను 2019 తర్వాత కూడా గట్టిగా ఉద్యమించాం, తెలుసుకున్నాడు ముందు ఉద్యమించాం. ఇప్పటి నుంచి కాదు 20 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల నుంచి ఉద్యమిస్తున్నాం ఆంధ్రలో తెలుగు జాతి హక్కుల కోసం. నేను కావాలంటే 2003లో రిలీజ్ చేసిన పుస్తకాలు ఉంటాయి చూడండి, నా 500 పేజీల పుస్తకాలు స్వయంగా రాసి ప్రశ్నించాను. అందుకని ఒకటే చెప్తున్నా, ధైర్యం ఉంటే కంపేర్ చేయండి మిగతా స్టేట్స్లో. మనకు అద్భుతమైన వనరులు ఉన్నాయి, యూత్ ఉన్నారు. ఎవరండి ఆంధ్రప్రదేశ్ ఒట్టిపోయిందని చెప్తుంది. అద్భుతం. మీరు సదుపాయాలు కల్పించండి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద పెట్టండి, దృష్టి పెట్టండి. దాని అన్నిటికీ ప్రత్యేక హోదా విభజన హామీలు ఏ సభలో ఉన్న దాని మీద మాట్లాడుతున్నారా? వీళ్ళకి ఖచ్చితంగా అత్యంత చెప్తున్నాను, చికెన్ గుండె డెంగ్యూ కాకుండా ఇంకేదో వణుకుడు జబ్బు వచ్చినట్టుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ముఖ్య రాజకీయ నాయకులు. దీనికి ఏదైనా మనం నివారణ ఏదో చేయాలండి, ఏదో టీకాను ఏదో దాన్ని ఏమంటారు వ్యాక్సిన్ వేయించాలి వీళ్ళకి. ఆ ఢిల్లీ చూడగానే గజ వణికిపోతూ ఉంటారు. ఈ విషయం నాకు కలిపి ఎందుకు అఖిలపక్ష కమిటీ లేదు గౌరవ ముఖ్యమంత్రి గారు? మేము మొట్టమొదటి వెళ్ళాల్సింది గౌరవ అధికార పక్షానికి కదా, 20 సీట్లు మీరే చెప్పారు నాకు.
20 సీట్లు ఇస్తే అది ఇమ్మన్నారు, 31 పార్లమెంట్ సీట్లు నిద్రపోతున్నారా? ముఖ్యమైన బాధ్యత ఆడదు కదా, వాళ్ళ నమ్మక ద్రోహం చేస్తున్నప్పుడు రాష్ట్రం పెద్ద ప్రభుత్వాన్ని అఖిలపక్ష కమిటీ వేయండి బాబు, వీళ్ళు రాబోతే వీళ్ళు మీ రాని వాళ్ళు ద్రోహులు అవుతారని వేయలేదే. ఏ ప్రతిపక్ష నాయకులు మొహం చూడటానికి ఇష్టం లేదా? తప్పదు, ప్రజాస్వామ్యం అండి, తప్పదు. అది ప్రభుత్వంలో ఉన్నప్పుడు అందరినీ కలుపుకొని చేసుకెళ్ళాలి. ఇవాళ రిపర్కషన్స్ అన్నీ కనపడతాయి. ఈ ఉచితాలతో మాత్రం ఆ పనులకు ఇవ్వండి, కానీ ఓట్ల కోసం తిట్టిన వాళ్ళు మళ్ళీ ఉచితాలు 1 రెట్లు 10 రెట్లు 3 రెట్లు ఇస్తూ ఉంటే రాష్ట్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఫ్యూచర్లో ఎదుర్కొంటుందండి. ఇప్పటికే చాలా ఇబ్బందులు ఉంది, ఇది ఎదుర్కొంటుందని మనం చేస్తున్నాం.